హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దురాశ పరులు అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. తండ్రి పోయి ఏడాది తిరగకుండానే వ్యాపారంలో అనుభవం లేక కొండయ్య పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చేందుకు తాతల్నాటి ఇల్లమ్మి భార్య, 2 పిల్లలతో వాడు భార్య కొండమ్మ పుట్టిన ఊరైన అడవి మిట్ట చేరాడు. ఆ ఊళ్ళో ఏనాడో కొండమ్మ అవ్వ వదిలిపోయిన పెంకుటిల్లొకటున్నది. దెయ్యాల కొంపలా ఉన్న ఆ ఇంటిని భార్యాభర్తలిద్దరూ 4 రోజులు కష్టపడి బాగు చేసుకున్నారు. ఇది జరగక ఇప్పుడు కుటుంబ పోషణ ఏం చేయాలన్న సమస్య కొండయ్యకు ఎదురైంది. కొండమ్మలో తెలివుంది, దాన్ని మించిన గయ్యాళతనం ఉంది. ఆమె దిగులు పడుతున్న భర్త వాలకం చూసి కోపంగా, ఎందుకా దిగులు? ఊలమ్మిన చోట కట్టెలు అమ్మలేకే కదా ఇన్నామడల దూరం వలసొచ్చాము. ఇక ఇక్కడి కట్టెలు అమ్ముదాం. ఊరుకు చుట్టూ పెద్ద అడవి ఉన్నది. ఇంటి అటక మీద పదునైన గొడ్డలి ఉన్నది. ఇంకా వివరంగా చెప్పాలా? లే కదులు అన్నది. కొండయ్య మారు పలకకుండా గొడ్డలి భుజాన పెట్టుకుని అడవికెళ్లాడు. అడవి అంతా పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లతో కలకల్లాడుతున్నది. మధ్యాహ్నం వరకు తిరిగినా వాడికెక్కడా ఎండిన చెట్టు కనిపించలేదు. ఏం చేసేది నా కర్మ, ఏదో ఒక చెట్టు నరికిపడేస్తే వారం రోజుల్లో అది ఎండకపోదు. అప్పుడు దాన్ని కట్టెలుగా కొట్టి పట్నంలో అమ్ముకోవచ్చు అని కొండయ్య గొడ్డలి ఎత్తి చెట్టుని నరకబోయాడు. ఆ మరుక్షణం కొండ ఆగు అన్న కేక వినిపించింది. ఆ వెంటనే పచ్చని చీరతో నిలువెల్లా మెరిసిపోతూ ఓ స్త్రీ వాడి ముందు ప్రత్యక్షమైంది. కొండయ్య ఒక్క క్షణం నివ్వెరపోయి ఆ స్త్రీకి భయంతో నమస్కరించి ఏదో అనబోయేంతలో ఆమె, కొండా, ఏమిటి అఘాయిత్యం? అడవిలోని పచ్చని చెట్టు నరకడానికి నీకు చేతులెలా వచ్చాయి అన్నది. అమ్మా తల్లి, నా పేరు ఎరిగిన దానివి కదా, నా దరిద్రం సంగతి ఎరిగే ఉంటావు. నేను భార్య పిల్లలు బ్రతకడానికి ఇంత గంజైనా కావాలి కదా, అందుకోసం కట్టెలమ్ముకోవడం జీవనాధారంగా చేసుకోబోతున్నాను అన్నాడు కొండయ్య. అప్పుడా స్త్రీ కొండయ్యకేసి జాలిగా చూసి, నేను వనదేవతను, నీకు మంచి చేయదలిచాను అంటూ చప్పట్లు చరచగానే ముచ్చటైన తెల్ల ఆవు ఒకటి అక్కడికి వచ్చింది. ఈ ఆవుని మీ ఇంటికి తీసుకుపో. ఇది నువ్వుగాని నీ భార్యగాని పితికిన కొద్దీ పాలిస్తూనే ఉంటుంది. ఇక ముందు పచ్చని చెట్లను నరక్కు అని చెప్పి వనదేవత అదృశ్యరాలైంది. కొండయ్య ఎంతో ఆనందంగా గొడ్డలి భుజాన పెట్టుకుని ఆవుతో ఇంటికి బయలుదేరాడు. భర్త కోసం ఎదురు చూస్తున్న కొండమ్మ వాడు సమీపించగానే, చేతులు ఊపుకుంటూ వస్తున్నావు, కట్టెపుల్లలేవి అని అడిగింది కోపంగా. కట్టెపుల్లలు దేనికి? కామధేనువు లాంటి ఆవునే వెంట పెట్టుకుని వస్తున్నాను అంటూ కొండయ్య భార్యకు జరిగినదంతా చెప్పాడు. భర్త మాటలు నమ్మని కొండమ్మ మంచినీళ్ళ కుండీలో నీళ్లు పారబోసి ఆ కుండలోకి పాలు తీసింది. కుండ నిండిపోయినా ఆవు పాలిస్తూనే ఉంది. పట్నంలో ఆ పాలమ్మి ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకువచ్చాడు కొండయ్య. వారం గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి ఒకనాటి ఉదయం భర్తతో, పాలు పిండి పిండి చేతులు పడిపోతున్నాయి. ఈ దిక్కుమాలను తెల్లావును ఆ దేవత నెత్తిన పెట్టి చెట్లు నరుకుతానని బెదిరించు, మరేదైనా మెరుగైన తీసుకురా అన్నది. కొండయ్య మారు చెప్పకుండా ఆవుతో అడవికి పోయి ఒక చెట్టును నరకబోయాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమై, కొండా, మళ్ళీ ఏమిటి మతిమాలని పని అని అడిగింది. ఏం చేయను తల్లి, పాలు తీయడం తన వల్ల కాదంటుంది నా పెళ్ళాం అన్నాడు కొండయ్య. వనదేవత ఒక క్షణం ఆగి చప్పట్లు చరచగానే తెల్ల ఆవు మాయమై అక్కడ ఒక నల్ల బాతు కనిపించింది. కొండా, ఈ బాతుని పట్టుకుపో, నీ భార్య గుడ్డు పెట్టమన్నప్పుడల్లా ఈ బాతు గుడ్లు పెడుతుంది అని చెప్పి దేవత అదృశ్యమైపోయింది. కొండయ్య ఆ బాతును భుజాన పెట్టుకుని ఇంటికి వచ్చాడు. సంగతి తెలుసుకున్న కొండమ్మ ముచ్చట పడిపోయి, చూడచక్కనైన నల్లబాతు, గుడ్డు గుడ్డు అన్నది. వెంటనే బాతు ఒకదాని వెంట ఒకటిగా 2 గుడ్లు పెట్టింది. రోజు కొండయ్య వాటిని పట్నంలో అమ్ముకు వస్తుండేవాడు. 10 రోజులు గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి, గుడ్డు పెట్టు అని అరిచి అరిచి గొంతు పడిపోతుంది. కోయిల్లాంటి గొంతు ఇలా బొగ్గురుపోయిందేంటమ్మా అని ఇరుగు పొరుగు వాళ్ళు, అమ్మలక్కలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మాయదారి బాతును ఆ వనదేవత ముఖాన కొట్టి, కాస్త పనికొచ్చేదేమైనా పట్టుకురా, గొడ్డలి తీసుకుపోవడం మర్చిపోకు అన్నది. మర్నాడు కొండయ్య బాతును తీసుకుని అడవిలోకి వెళ్లి చెట్టును నరకబోతుండగా దేవత ప్రత్యక్షమై, కొండా, ఇదేమన్నా మూర్ఖత్వమా అని అడిగింది. కొండయ్య తన భార్య అన్న మాటలు చెప్పాడు. ఈసారి వనదేవత చప్పట్లు చరచగానే బాతు స్థానంలో ఒక మట్టి ముంత ప్రత్యక్షమైంది. నీకు ఏకంగా అక్షయపాత్రనే ఇస్తున్నాను. కొండా, నువ్వుగాని నీ భార్యగాని
కోరుకున్న భక్ష్యాలను ఇస్తుంది పాత్ర. ఇకనైనా పచ్చని చెట్లను 10 కాలాల పాటు బతకనియ్యి అంటూ అదృశ్యమైపోయింది వనదేవత. అక్షయపాత్రను చూసి పరమానంద భరితురాలైంది కొండమ్మ. వాళ్లు తమ ఇంటిని పూటకొల్ల ఇళ్లగా మార్చేశారు. కొండయ్య వచ్చిన వాళ్ళు అడిగినవన్నీ రహస్యంగా అక్షయపాత్రలోంచి తీస్తూ ఉండేవాడు. అందరికీ వడ్డించడం, ఇంగిలాకులు ఎత్తి పారేయడం కొండమ్మ పని. అయితే పక్షం రోజుల్లోనే ఆ పని మొహం ముత్తింది కొండమ్మకు. వేళపాలాలేని వడ్డనలు, అడ్డమైన వాళ్ళ ఎంగిళ్ళు ఎత్తడం, ఇంతకు మించి నాకు వేరే పనేం లేదా? ఆ దేవత నిన్ను విర్రిబాగులవాణ్ణి చేసి బాగా ఆడిస్తున్నది. రేపు అడవికి నీతో పాటు నేను వస్తాను. ఈ ముష్టిముంత ఆవిడ మొహాన కొట్టి నేనేం సంపాదించుకొస్తానో నువ్వే చూదువుగాని అంటూ భర్త మీద విరుచుకుపడింది కొండమ్మ. ఆమె మర్నాడు అక్షయపాత్రను తీసుకొని కొండయ్యతో పాటు అడవికి వెళ్ళింది. ఒకచోట భార్య సైగ చేయగానే చెట్టు నరకబోయాడు కొండయ్య. ఆగు మూర్ఖుడా, అక్షయపాత్ర ఇచ్చినా నీ అసంతృప్తి పోలేదు. పైగా ఇప్పుడు నీ భార్యను కూడా వెంట తీసుకొచ్చావే అంటూ వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది వనదేవత. అందుకు కొండయ్య ఏదో చెప్పబోతుండగా కొండమ్మ కల్పించుకొని, ఏం చేయమంటావమ్మా? నువ్వలాంటి మట్టి ముద్దలు నా ముద్దు ముగుడి చేతికిచ్చి పంపిస్తుంటే నాకు రాక తప్పింది కాదు. అక్షయంగా బంగారు కాసులిచ్చే గోను సజ్జి ఇస్తే ఈ అడవి ఛాయలకు కూడా రాను. ఇటువంటి అడ్డమైన వస్తువులు మాకు దేనికి అన్నది కోపంగా అక్షయపాత్ర నేలకేసి కొడుతూ. ముక్కచెక్కలైపోయిన ఆ పాత్రను చూసిన వనదేవత జాలిగా నవ్వి, చేజీతలో మీ అదృష్టాన్ని మీరే మట్టిపాలు చేసుకున్నారు. నేనిచ్చిన వస్తువును భద్రంగా నాకు అప్పగిస్తే మరొక వస్తువుని ఇవ్వగలను అన్నది. కొండమ్మ చిరుకోపంతో భర్త మీద మండిపడి, ఆవిడ ఏమి ఇవ్వనని చెప్పినా అలా బెల్లం కుట్టిన రాయిలా ఊరుకుంటావే? చీకటి పడేలోగా సగం అడవి నరకే అన్నది. కొండయ్య భార్య కోపం చూసి దడుచుకొని చెట్టు నరకబోయాడు. ఈ అడవిలో ఒక్క చెట్టును కూడా కొండయ్య నరకలేడు అంటూ వనదేవత అదృశ్యమైంది. ఆ మరుక్షణం కొండయ్య చేతిలోంచి గొడ్డలి కింద పడిపోయింది. అతని చేతులు రెండూ తోటకూర కాడల్లా కిందకి వేలాడిపోయాయి. వాటిల్లో చలనం లేదు. కొండమ్మ నెత్తి నోరు బాదుకొని, మమ్మల్ని క్షమించు తల్లి, ఇంత కఠినంగా శిక్షించడం నీకు తగదు ఈ కనబడని వనదేవతను వేడుకుంటూ పెద్దగా రోదించింది. ఎక్కడా వనదేవత జాడ కూడా లేదు. భార్యాభర్తలిద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. ఆశచావని కొండమ్మ చాలా కాలం పాటు వనదేవతను పిలుస్తూ అడవంతా కలియ తిరుగుతూ ఉండేది. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేటప్పుడు కంకుళ్ళు, జిగురు, అడవి పళ్ళు తెచ్చి వాటిని ఊళ్ళో అమ్మేది. కుటుంబం గడవడానికి అదే ఆధారమైంది. క్రమంగా ఆమె అడవిలోంచి నేరేడు, ఉసిరి, మామిడి, చింతమొక్కలు తెచ్చి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నాటింది. వాటితో పాటు కాయగూరల మొక్కలు కూడా పెంచింది. ఇలా 4-5 ఏళ్లు గడిచేసరికి కొండమ్మ పెంచిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్నివ్వసాగాయి. ఒకనాడు బాడుగుబండి నిండా మామిడికాయలు, ఉసిరికాయలు, చింతపండు వేసుకుని పట్నం తీసుకుపోయి సంతలో అమ్మి ఒక సంచిలో 1000 రూపాయలు వేసుకుని సాయంకాలానికి ఇంటికి తెచ్చింది కొండమ్మ. ఆమె ఆ డబ్బు సంచి భర్తకు చూపిస్తూ, నిజంగా వనదేవత మన కళ్ళు తెరిపించింది. మనిషి జీవనోపాధికి చెట్లను నరకవలసిన పని లేదు. చెట్లను పెంచి ఇంకా ఆనందంగా, తృప్తిగా బ్రతకచ్చు అనే సత్యం తెలుసుకునేలా చేసిన పుణ్యం వనదేవతదే అన్నది ఎంతో ఆనందంగా. అటలతో ఆమెకు పాపపరిహారం జరిగుండాలి. హఠాత్తుగా కొండయ్య చేతులకు చలనం వచ్చింది. చేయి చాచి డబ్బు సంచి అందుకోబోతున్న భర్తను చూసి కొండమ్మ ఆనందం పట్టలేక, ఇది నిస్సందేహంగా వనదేవత చేసిన మేలు అంటూ కనబడని వనదేవతకు చేతులెత్తి నమస్కరించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.